నమస్తే, నేను మీ సతీష్. నా కుటుంబంలో చీలికలు తెచ్చే కుట్రలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి. మరి ఈ ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు, దీని వెనకాతల అసలు అంతరార్థం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజున కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడు కార్యక్రమం మళ్ళీ అది రాజకీయ వేదిక చేసుకున్నారు. ఆ వేదిక నుంచి నా కుటుంబంలో చీలికలు తెచ్చేటువంటి కుట్రలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ రోజున ప్రతిపక్షాలు ఎవరితోటైనా కూడా రాజకీయ లబ్ధి కోసం పొత్తు పెట్టుకోవడానికి వెళ్తా ఉంటారు. ఇలాంటి భ్రమల్లోనూ ఈ మాయలో మీరు పడద్దు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి కాకినాడ సభ వేదికగా కొన్ని సూచనలు చేశారు. మరి ముఖ్యంగా చూస్తే అందులో నా కుటుంబంలో చీలికలు తేబోతున్నారు అంటే ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కుటుంబంలో చీలికలు ఎందుకు వచ్చినాయి అనేది ప్రధానమైన సమస్య. కుటుంబంలో చీలికలు ఎందుకు వచ్చినాయి అంటే, ఒకటి, వాళ్ళ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించకపోవటం వల్ల కుటుంబంలో తగాదాలు వచ్చినాయి. రెండో పాయింట్, తన చెల్లెలకి ఆస్తిలో వాటా ఇవ్వకపోవటం వల్ల కుటుంబంలో తగాదాలు వచ్చినాయి. తన చెల్లెలంటే వైఎస్ షర్మిలకి. అదే ఈ 2 పనులు చేసింది ప్రతిపక్షాల. ఈ 2 పనులని చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ 2 పనులని అంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకపోవటం, చెల్లికి ఆస్తి ఇవ్వకపోవటం, తల్లిని వైసీపీ గౌరవాధ్యక్షురాలు హోదా నుంచి బలవంతంగా దించేసి బయటికి పంపించటం, ఈ జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసుకున్న కార్యక్రమాలే తప్ప వేరే మీరో నేనో చెబితే చేసినవి కాదు. ఎవరైనా ఏం చెప్తారు? అన్నా చెల్లెలు కలిసి ఉండాలని చెప్తారు. కలిసి ఉండాల్సింది ఎవరు? అన్నా చెల్లెలు. మరి ఆ అన్నే చెల్లెలకి అన్యాయం చేస్తూ ఉంటే ఆ చెల్లెలు బయటికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు ఈయనొచ్చి నా కుటుంబంలో విభేదాలు తెస్తున్నారంటే, నీ కుటుంబంలో విభేదాలు తెచ్చింది నువ్వే, వేరే వాళ్ళు కాదు, ఏ రాజకీయ పార్టీ కాదు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల ఇక్కడ విఫలమైపోయి మళ్ళీ షర్మిలకు వచ్చిన ఒక చిన్న ఆపర్చునిటీ ఏంటి అంటే, అది కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ ద్వారా. ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో నువ్వు ట్రై చేసుకోమ్మా, నువ్వు ఆంధ్రప్రదేశ్లో నీకు కాంగ్రెస్లో నేను ప్రవేశం కల్పిస్తాను అని ఆయన చెప్పటం వల్ల అది ఒక చిన్న అదృష్టం షర్మిలకి. దాంతో షర్మిల దానికి ఒప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నది. కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. ఏదో బాధ్యత అప్పగిస్తారు. ఏదో బాధ్యత అప్పగించినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంది. ఇదంతా కూడా తన రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం షర్మిల చేస్తున్న కసరత్తు. దానికి నా కుటుంబంలో చీలికలు తెస్తున్నారు అని ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? నీ కుటుంబంలో చీలికలు తెచ్చింది నువ్వే తెచ్చుకున్నావు. నీ తల్లిని చెల్లిని బయటికి పంపించింది నువ్వే. వివేకానందరెడ్డి మర్డర్ కేసు నుంచి జరిగిన పరిణామాలు అన్నీ కూడా నువ్వు చేసుకున్నావే. అందువల్ల ఈ రోజున ఇంకోటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఒక పెక్యులియర్ విషయం ఏంటి అంటే, తను ఏది చేస్తాడో అది చెప్పడం, తను ఏమి చేస్తాడో అది చెప్పని వ్యక్తి చేసే పనులన్నీ కూడా సీక్రెట్గా చేస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుంటాడు. ఎవరిని నేను తిట్టను అని చెప్తూ ఉంటాడు, తిట్టేది అతనే. ఎవరన్నా ప్రతిపక్షాల వాళ్ళు ఒక చిన్న మాట అనగానే చూసారా బూతులు తిడుతున్నారంటాడు. ఆయన పార్టీ నాయకులు తిట్టినవేమో అవన్నీ దాచిపెడతాడు. ప్రతిపక్షం ఏదన్నా మాట అనగానే ఇదిగో చూసారా వాళ్ళు తిట్టారంట. ఈ విధమైన మనస్తత్వం అన్ని చేసేది మొత్తం అంతా అమరావతిని నాశనం చేస్తాడు. చేసేసి అమరావతిని నాశనం చేసింది నేను కాదు అంటాడు. అంటే ఉదాహరణకి చెప్తాడు. అంటే ఇటువంటివి అనమాట. ఇటువంటి అన్ని చర్యలన్నీ అతను చేస్తాడు. చేసేసి అవి నేను చేయలేదని చెప్తాడు. అంటే ఈ తరహా రాజకీయాలు. ఇప్పుడు కుటుంబంలో విభేదాలు తెచ్చిందే నువ్వు, చెల్లిని తెలంగాణకి వెళ్ళగొట్టిందే నువ్వు, మళ్ళీ వచ్చి ఆ చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో చేరటానికి చేరే పరిస్థితులు కల్పించిందే నువ్వు.
నువ్వు మరి అటువంటి నువ్వు నన్ను ఒంటరివాణి చేశారు, ప్రతిపక్షాలన్నీ కుట్రబనినాయి. ప్రతిపక్షాలన్నీ కుట్రబనితే కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేర్పించుకుంటాయి? జనసేనలోనో తెలుగుదేశంలోనో చేర్చుకుంటాయి కదా. అవును. మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది ఎవరు? నీ చెల్లెలు చేరుతుంది. పోనీ ఇవాళ వచ్చి నిన్ను కలిసింది కదా నీ చెల్లెలు శుభలేఖ ఇవ్వటానికి కొడుకు పెళ్లికి. అప్పుడు మరి చెప్పు ఉండాల్సింది కదా, నువ్వు ఎందుకమ్మా నువ్వు వెళ్తున్నావు, నేను నీకు రాజ్యసభ ఇస్తాను, నువ్వు అటువంటి నిర్ణయాలు తీసుకోమాక, నాకు ఆస్తిలో వాటా కూడా ఇస్తాను అని ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి నువ్వు చెప్పావా? పబ్లిక్లోనేమో వచ్చి నా కుటుంబాన్ని చీలగొడుతున్నారు అని చెప్తావు. మరి చీలగొట్టకుండా కాపాడాల్సింది నువ్వే కదా. నువ్వు చెప్పు, ఈ రోజు చెప్పు, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందో లేదో చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆయన మాట ఇచ్చేది ఒకటి, మాట తప్పేది ఒకటి. అంటే ఈ విధమైన వైరుధ్యంతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అన్న ఉద్దేశం, ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. సార్, అదే సమయంలో చూస్తే ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ఎవరితో అయినా పొత్తులు పెట్టుకుంటాయి కాబట్టి మీరు అలాంటి మాయలో పడద్దు, మీరు చాలా జాగ్రత్తతో ఉండాలి అంటూ ఆయన కొన్ని సూచనలు చేశారు. వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎవరు రాజకీయం కోసం ఎవరు పొత్తులు పెట్టుకోవట్లేదే. తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీలు కలిసి ఏంటి, పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడండి, మేము మా ప్రతిపక్ష ఓటు చీలకుండా చేస్తాను. ఇలా చేయటం వల్ల ఏంటి, ఎందుకు అన్న క్వశ్చన్కి కూడా ఆయన చాలా స్పష్టంగా సమాధానం చెప్పాడు. ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక 20 సీట్ల కన్నా తక్కువ తీసుకొచ్చేలాగా ప్రతిపక్షాల ఓట్లన్నీ కలిసి ఒకే గంపగుత్తగా చేసుకోగలిగితే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తే తప్ప పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ని నమ్మరు. ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికవేత్తలు నమ్మాలి అంటే ఇంకా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు అన్న విశ్వాసాన్ని వాళ్ళకి కల్పించాలి అంటే తెలుగుదేశం, జనసేన కలవాలి అనేది పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. అంటే ఏంటి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అన్న కాన్సెప్ట్లో తెలుగుదేశం, జనసేన కలిసినాయి. తెలుగుదేశం మీరు ఎప్పుడైనా సతీష్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక పార్టీ తన నిర్ణయం తను తీసుకొని తను పోటీ చేయటం సులభం, రెండు పార్టీలు కలవటం అనేది కష్టం. ఎందుకు? ఈ రెండు పార్టీలు సిద్ధాంతపరంగా తమ మధ్య వైరుధ్యాలు లేకుండా చేసుకోవాలి, జనరంజకంగా పరిపాలించాలి, ప్రజలకి ఏం కావాలో అది చెయ్యాలి. అలా చేస్తే తప్ప రెండు పార్టీలు కలిసి ఉండవు. అంటే వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని, అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకొని ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుందని ఆలోచించుకొని కామన్ ప్రోగ్రాం పెట్టుకొని కామన్ ఎజెండా తోటి కామన్ మేనిఫెస్టో తోటి వాళ్ళు ప్రజల్లోకి వస్తున్నారు, రావాలని నిర్ణయం తీసుకున్నారు, వస్తున్నారు. ఇక్కడ కుట్ర ఏమీ లేదే. కుట్ర అంటే ఏంటి అంటే బీజేపీ తోటి ఫైట్ చేస్తున్నట్టుగా పైకి చెప్తూ లోపాయకారిగా వాళ్ళ సహాయం తీసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి వాళ్ళ సహాయం తీసుకుంటూ, బీజేపీతో నాకేం సంబంధం లేదు అని పైకి చెప్పటం, ఇవి కుట్ర అంటారు. అందువల్ల ఇక్కడ ఎవరూ కుట్ర ఏం చేయటంలే. ఆ రెండు పార్టీలు బహిరంగంగానే ప్రకటించినాయి, మేము కలిసి పనిచేస్తాము అని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కూర్చొని ఏదో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్షాలని విమర్శించటం, తనకేదో అన్యాయం జరుగుతుందని చూడటం, ప్రచారం చేయటం, ఇటువంటి పనులు మానుకుంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీద కొంతమందికైనా సాఫ్ట్ కార్నర్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇదే చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు తన కుటుంబంలో చీలికలు రావటానికి ప్రతిపక్షాలు ఏ కోసాన కూడా కారణమయ్యేటువంటి పరిస్థితులు అయితే లేవు. అవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం మాత్రమే. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా కేవలం ప్రజలను ఏమార్చి వాళ్ళు తాను ఏది చెప్పినా కూడా ఇంకా తన మాటలే నమ్ముతారు అనేటువంటి భ్రమల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు ప్రచారాలతోటి ప్రతిపక్షాల మీద బురద జల్లేటువంటి కుట్రలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా తన మారి ప్రభుత్వ కార్యక్రమాలు లేదంటే గనక ప్రజలకు ఏ విధంగా పాలన అందించాలి అనేటువంటి దాంట్లో ఇంకా సమయం అయితే అయిపోయింది. కానీ ఉన్న ఈ కాస్త రోజులైనా కొంచెం తనలో మార్పును చూపించుకుంటే తప్పితే ప్రజలు ఇక రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అయితే కనుక ఇప్పటికీ క్షమించేటువంటి పరిస్థితి కూడా ఉండదు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.